మొదటిది 14 నుంచి 18 వచనాల వరకు మార్చి చదువుదాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14 నుంచి 18 వచనాల వరకు మార్చి చదువుదాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన ద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం కృప వెంబడి కృప పొందితిమి. పద్దెనిమిదో వచనం అందరూ కలిసి ఎవడునూ ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మను అద్వితీయ కుమారుడే ఆయన మహిమను బయలుపరిచాను. ఈ వాగ్దానం కొరకు ప్రార్థన చేద్దాం. నేమేనా చేయి ప్రార్థన చేసి ప్రార్థన. రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం రోమా 10. ఎనిమిదో వచనం 9వ వచనం 10వ వచనం చదవండి ఎవరైనా. చాలా రోమా 10వ అధ్యాయంలో వాక్యం ఎక్కడెక్కడ ఉన్నది అనేది ఒక ఆత్మీయమైన తలంపు. నూతన సంవత్సరం బలలో పాల్గొనేటప్పుడు వాక్యం ఎక్కడెక్కడ ఉండాలనేది ఒక ఆత్మీయమైన తలంపు. మన సార్వత్రికమంతా కూడా వాక్యం మీద ఆధారపడి సంఘాలు కట్టబడ్డాయి. వాక్యం ద్వారా ఆత్మీయంగా నడిపించబడుతున్నాం. కాబట్టి ఆ వాక్యం ఏ రూపంలో మన దగ్గరికి వస్తుంది అనేది ఆశతో ఎదురు చూసే మనస్తత్వం మనది, సంఘానిది. కాబట్టి వాక్యం మానవుని బ్రతికిస్తుంది. దావీదు కనుగొన్నాడు. జుంటి తేనె దారుల కంటే మధురమైందట. ఇంకా వర్ణిస్తాడు. శ్రేష్టమైన వాక్యం, బ్రతికించే వాక్యం. ఆ వాక్యం ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, దాన్ని ఎలా గౌరవించాలి. 10వ అధ్యాయం రోమా 9వ వచనం. దానికంటే ముందు 8వ వచనం కూడా చదవం, అర్థమైంది. వాక్యం ఎక్కడుంది చెప్పండి ఒకసారి. వాక్యం నీ దగ్గర ఉంది అనేది. రెండవది నోట్లో ఉంది వాక్యం. మూడవది ఎక్కడెక్కడ ఉండాలి వాక్యం మన దగ్గర ఉండాలి. అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి. ముఖ్యాంశం, అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి. అది జీవవాక్యం, పరిశుద్ధ గ్రంథం. అందరికీ అవసరం. అది దేవుడిచ్చాడు. కృపాకాలంలో ప్రతి వ్యక్తికి బైబిల్ అవసరం. దేవుని వాక్యం చెప్తుంది,
నీ వస్త్రం అమ్మినా కత్తిని కొనుక్కోమన్నాడు ప్రభు. వస్త్రాన్ని అమ్మి ఖడ్గాన్ని కొనుక్కో. అదే వాక్యం 2 అంచుల వాడి అయిన ఖడ్గం విలువైంది. అది మన దగ్గర ఉండాలి. ఒకటి. రెండవది మన నోట్లో ఉండాలి. మూడవది హృదయంలో ఉండాలి. ఉండకపోతే ఏమైంది? ద్వితీయోపదేశకాండం 17. ద్వితీయోపదేశకాండం 17:18 వచనం. చాలా. ఒక దేశంలో ఒక రాజు ఉంటే ఇశ్రాయేలులో రాజు ప్రతి వ్యక్తి దగ్గర, రాజు దగ్గర గ్రంథం ఉండాలి. ఒకటి యాజకుని దగ్గర ఉంటుంది, రెండవది రాజు దగ్గర కూడా ఉండాలి. కారణం ఏంటంటే రాజు సింహాసనం మీదకి వస్తాడు, తన తల మీద కిరీటం ఉంది, తన చేతిలో గ్రంథం ఉండాలి. అర్థమైంది? లేకపోతే ఏమైంది? ప్రతి వ్యక్తి ప్రతి రాసుకొని పెట్టుకోవాలట. ఆ రోజుల్లో బైబిల్ తక్కువ, రాతి పలకల మీద వాక్యము రాయబడి ఆ వాక్యము మందసంలో ఉంటుంది, భద్రపరచాలి. మోషే కొండ దిగి వచ్చేటప్పుడు 32వ అధ్యాయంలో పగలగొట్టాడు రాతి పలకలు. కోపం వచ్చి ప్రజలు విగ్రహారాధన చేశారు. మోషే కోపం వచ్చింది. దేవుడు రాసిన రాతి పలకలు పలగొట్టాడు. నువ్వు చెక్కుని రా, ఇప్పుడు నువ్వు రాసుకొని అని చెప్తుంటే అర్థమైందా? సరే, ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 17:18 మళ్ళీ సరే. ఇంకోటి 2వ రాజులు 2వ రాజులు 2వ అధ్యాయం. సారీ, మొదటి రాజు 2వ అధ్యాయం. మొదటి రాజులు 2వ అధ్యాయం 1వ వచనం. ఎవరిచ్చారు ఆజ్ఞ? తండ్రి. ఎవరికిచ్చాడు? కుమారునికి. తండ్రి ఎవరు? దావీదు. ఇచ్చింది ఎవరికి? సొలొమోనుకు. ముఖ్యాంశం ఏంటంటే మోషే ధర్మశాస్త్రములో రాయబడిన దేవుని కట్టడలు, ఆ నియమాలు అనుసరించి ప్రవర్తించు. ధర్మం అంతటి చొప్పున అనుసరించి నడిచాడా? ఏమయ్యాడు? యెహోషువ దివారాత్రులు నువ్వు చదవాలి, ప్రజలకు బోధించాలి. వాక్యం, ధర్మశాస్త్రం రాత్రి మగలు ధ్యానించు, ప్రజలకు బోధించు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇది ఆజ్ఞ. కొన్నిసార్లు రాత్రి నిద్ర పట్టదు. కారణం వాక్యం చదవాలి, దివారాత్రులు ధ్యానించాలి. సరే, దావీదు అనుసరించాడా? చూద్దాం సరే. కీర్తనలు 119. కీర్తనలు 119
164 వచనం చదవండి. దేని బట్టి? న్యాయ విధులను బట్టి. ఇంకేమైనాడు? లేదు. తోలరు తొట్టిల్లకుండా కాపాడేవాడు మన ప్రభు. ఎప్పుడంటే వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడు, చదివినప్పుడు. అర్థమైందా? చాలామంది దగ్గర వాక్యం ఉంటుంది, చదువు వచ్చినా చదవరు. చాలామంది వాక్యం వింటారు కానీ చెవిన పెడతారు. విన్న హృదయం మరియా హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకుంది. దావీదు రాత్రింబగలు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. యెహోషువ చేశాడు ఆ పని. రండి కీర్తనలు. దానికంటే ముందుగా 119 కీర్తనలు. ఇక్కడ ఓ మాట చెప్తాడు. 18వ వచనం. 119 కీర్తనలు 18వ వచనం. చాలండి. ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులను రాయించి పెట్టాడు. కన్నులు తెరవాలి. వాక్యం చదువుతుంటే కన్నులు తెరవబడతాయి. వాక్యం చదువుతుంటే ఆత్మీయమైన మార్గం ఏర్పడుతుంది. దేవుడు వాక్యాన్ని అనుసరించి నడిచే వారికి దాచి ఉంచే మేలులు చాలా గొప్పవి. కానీ కొన్నిసార్లు అవి మరుగై ఉంటాయి. కారణం ఏంటంటే వాక్యాన్ని పక్కన పెడితే ప్రభువు మనల పక్కన పెడతాడట. అర్థమైందా? వాక్యాన్ని పక్కన పెడితే మనల ప్రభు పక్కన పెడతాడు. దావీదు కొన్నిసార్లు వాక్యాన్ని పక్కన పెడితే ఆయన కూడా పక్కన పెట్టబడ్డాడు. సొలొమోను వాక్యాన్ని పక్కన పెట్టాడు, ఆయన కూడా పక్కన పెట్టబడ్డాడు. ఒక రాజుకు ఒక యాజకుడు కిరీటం తల మీద పెట్టి చేతికి గ్రంథాన్ని ఇచ్చాడు. రండి రాజుల గ్రంథం 11. 2వ రాజులు 11. ఇశ్రాయేలు రకరకాల చరిత్ర, రకరకాల రాజులు మారిపోయారు. ఇప్పుడు 2వ రాజుల గ్రంథంలోనికి వస్తున్నామా? రాజుల గ్రంథం అని రాయబడి ఉంది గ్రంథంలో. మొదటి రాజులు, 2వ రాజులు. రాజులు ఎంతో మంది మారిపోయారు. చివరికి అతల్య వచ్చింది. అద్భుతమైన పతనం జరిగింది, విచారకరమైన పతనం జరిగింది దేశంలో. తలంపలా ఉంచండి. ఇక్కడ జరిగిన వాతావరణం ఏంటంటే 2వ రాజులు 11వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటం పెట్టి ఇచ్చాడండి. తల మీద ఏం పెట్టాడు? కిరీటం పెట్టాడు. చేతికేమిచ్చాడు? దేవుని వాక్యం ఇచ్చాడు. తల మీద కిరీటం ఉంది, చేతిలో ధర్మశాస్త్రం ఉంది. పేతురు రాస్తాడు, రాజులైన యాజక సమూహం. రాజుకేముండాలి? కిరీటం ఉండాలి. రాజు తల మీద కిరీటం ఉంటుంది, చేతిలో వాక్యం ఉంటుంది. రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు మీరు అని ప్రభు సెలవిచ్చాడు. ఈనాడు ఆ కిరీటం ఎలా వస్తుంది? కిరీటాన్ని ఎలా కాపాడుకోవాలి? వాక్యం చదివి ధ్యానించి రేమగలు రండి. యెహోషువ ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించాడు. 7వ వచనం, మొదటి అధ్యాయం 7వ వచనం అండి.
దేవుని వాక్యమే వర్ధిల్ల చేసేది. చక్కగా ప్రవర్తించి తాను ప్రవర్తించాలి, ప్రజలకు బోధించాలి. ఇది రెండు భాగాలు. కాబట్టి రాజు ప్రతి తన దగ్గర ఉండాలి, మిగతాది మందసములో ఉండాలి. వాక్యం అక్కడ భద్రంగా ఉంటుంది. మోషేని చేతిలో ఉన్న గ్రంథం పగలగొట్టావు, తుమ్మకరుతో మందసాన్ని చేయించు. దీనికి ఒక పీఠం అనే పేరు కూడా తర్వాత పెట్టడం జరుగుద్ది, అది వేరే విషయం. కరుణాపీఠం. తలంపు ఏంటంటే మందస్సములో వాక్యాన్ని భద్రం చేయి. ప్రభు సెలవిచ్చాడు వాగ్దానం. ఆ వాగ్దానాలన్నీ తుమ్మకరతో మందసం చేసి బంగారాన్ని పొదిగించి 2 రాతి పలకలు గల దేవుని వాక్యాన్ని మందస్సంలో పెట్టమన్నాడు. తుమ్మకర్ర మానవత్వాన్ని గురించి మాట్లాడుతుంది, బంగారం దైవత్వాన్ని గురించి మాట్లాడుతుంది. వాక్యము దేవుని కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క జీవవాక్యం. అది మనలో ఉండాలి. మనం కూడా తుమ్మకర్ర లాంటి వారు, వంకర టింకర దాన్ని చక్కగా చేసి పొదిగించి దైవత్వంతో కప్పి హృదయంలో ఉండాలి వాక్యం. రోమా మళ్ళీ రండి 10వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చదవండి ఆ మాట. వాక్యం ఎక్కడెక్కడ ఉండాలని చెప్పాడు పౌలు. అది ఇక్కడ వాక్యము నీ హృదయంలో ఉంది, నీ నోట ఉంది, నీ యొద్ద ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యం. కాబట్టి ఒక్క నిమిషం బయటికి తీసుకోము. సారీ. జీవవాక్యము నీ హృదయ నీళ్ళు అవుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోను నేను లేపనని హృదయం ముందు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడదు. ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించు రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. ఏలైనగా అదేమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడు సిగ్గుపడని లేఖను 12వ వచనం యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభు అందరికి ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారి ఎడల కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడు అన్నాడు. నిన్న ఒక వర్తమానికుడు ఏకదాటిగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఫారెన్ కంట్రీ పోయాడు ఆయన, ఇండియా నుంచి ఫారెన్ కంట్రీ పోయి ఏకదాటిగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఏదైనా ఒక పదం తెలుగులో వస్తుందేమో విందామంటే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు ఆయన. ఫారెన్ కంట్రీ, అక్కడ విశ్వాసం సంఘం ఉంది, విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. విశ్వాసులు కూడా వాళ్ళ వాగ్దానం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చదివి వివరిస్తున్నారు ఇట్లా నెరవేరిందని. వాళ్ళు కూడా ప్యూర్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఒక్క శబ్దం తెలుగు పదం వస్తుందేమంటే రావట్లేదు. కానీ అదే భాష అయినా కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, సామాన్యమైన భాష ఏదైనా కానీ గ్రంథంలో నుండి తీయబడిన భాష. భాష ఏదైనా కానీ ప్రభు ఒక్కడే, వాక్యం ఒక్కటే, దాని అర్థం ఒకటే. మనుషులు భేదాలు ఉండొచ్చు, హైయెస్ట్ స్థానంలో ఉండొచ్చు. వాళ్ళు 7వ అంతస్తు నుంచి ఏదో వస్తువు పడితే తల మీద పడేది కాళ్ళ దగ్గర పడిందని సాక్ష్యం చెప్తే ఆ వ్యక్తి బతికిందని వాక్యం. అది తలంపు ఏంటంటే ఎవరైనా కానీ ప్రభు ఒక్కడు. సరే, ఇంకోటి కిరీటము అనే పదం పౌలు రాశాడు, దావీదు కూడా అదే అనుసరించాడు. ఆశ్చర్యమైన సంగతులు కనపడతాయట 119 కీర్తనలు. రెండోసారి
18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూస్తున్నట్లు నా కన్నులు తెరువమన్నాడు అన్నాడు. కన్నులు తెరవాలి. కన్నులు తెరిచిన వాని దేవోక్తి. కన్నులు తెరిచిన వాని దేవోక్తి అంటే దేవుని వాక్యం కన్ను తెరిపించబడతాయి. వాక్యం చదువుతుంటే దైవ వెలుగు హృదయంలో దీపములాగా వెలుగుతుంది. హృదయం అంతరంగంలో అది ఒక సాటిస్ఫాక్షన్, సంతృప్తి. హృదయంలో ఒక వెలుగు లాంటిది ఉద్భవిస్తుంది. వాక్యము బ్రతికిస్తుందండి. వాక్యం సంతోషం ఇస్తుంది. దావీదుకే రాశాడు, జుంటి తేనె దారుల కంటే మధురమైంది నీ వాక్యం అని. ఎలా చెప్పగలిగాడు? ఎంతోమంది రాజులు ఉన్నారు, ఆ మాట చెప్పలేదు. తాను అనుభవించాడు రుచి చూసి. దేవుని వాక్యం జుంటి తేనె దారుల కంటే మధురమైందని చెప్పాడు. అది యొక్క రుచిని గురించి చెప్పాడు. వెండి బంగారముల కంటే విలువైందని చెప్పాడు వస్తువుల గురించి. ఆయన తలంపు ఏంటంటే వాక్యం మానవునికి ఇలాంటి ప్రయోజనమైన వాక్యం మనిషికి ఇచ్చాడు. ఈ వాక్యము మన దగ్గర ఉంది. మనం వింటున్న వాక్యం వినడం ద్వారా ఏం కలుగుద్ది? 17వ అధ్యాయం 17 రోమ చూడండి ఒకసారి. విశ్వాసమనుడిది చూడండి. వినడం ద్వారా ఏం కలుగుద్ది? విశ్వాసం. ఒకవేళ అందరికి చదువు రాకపోవచ్చు, సహోదరులకు చదువు రాదు. మన సంఘాలలో చాలా వరకు 50% చదువు రాదు. ఇక్కడ కాదు, ప్రపంచం అంతట్లో కూడా చాలా వరకు చదువు రాదు. కానీ బైబిల్ దగ్గర ఉంటుంది. బైబిల్ తప్పకుండా దగ్గర ఉంటుంది. కారణం ఏంటంటే అది ప్రభు ఇచ్చిన కృప. ప్రతి వ్యక్తి దగ్గర బైబిల్ ఉంటుంది. ఆరాధనకి వెళ్ళే వ్యక్తి కాలు చేతులతో రారు, బైబిల్ పట్టుకొని వస్తారు. వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. బైబిల్ సొంతగా దినపోర్షన్ చదువుతాం. ఉదయం మధ్యాహ్నం సమయం ఉన్నప్పుడు, రాత్రి కూడా చదువుతాం. కానీ చదువుతున్నప్పుడు జుంటి తేనె దారుల కంటే మధురమైంది, వెండి బంగారముల కంటే విలువైంది. ఆనాడు పేతురదే అన్నాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగింది ఇస్తున్నామని చెప్పాడు. ఇచ్చాడు, చేతనిచ్చాడు. కొంటివాడు ఉన్నతమైన స్థాయికి రాగలిగాడు, ఎక్కగలిగాడు. స్టెప్ బై స్టెప్. చీలమండలలో బలం ఉంది, శక్తి కలిగి పునరుత్థాన బలము ద్వారా ఓ సాక్షిగా చరిత్ర సృష్టించాడు. వినడం ద్వారా బంగారం కంటే విలువైంది దేవుని వాక్యం. అందుకే రాజు తల మీద కిరీటం పెట్టి చేతికి వాక్యం ఇచ్చి పరిపాలన చేయి అది ఇచ్చాడు అన్నమాట. తలంపు ఏంటంటే పౌలు రాశాడు. రెండవసారి 1 కొరింథీ 9వ అధ్యాయం 24వ వచనమండి. చాలు. పరిగెత్తు వారందరూ ఒక రీతిగా ఒక్కడే కిరీటం పొందుతాడు. కానీ మీరందరూ పరిగెత్తండి, మీకు కూడా కిరీటాలు ఉన్నాయి. మితముగా పరిగెత్తారట. అక్షయ కిరీటం. దీన్ని ఏమన్నారు? ఏ కిరీటం అన్నారు? అక్షయ కిరీటం. కిరీటాలు రకరకాలుగా మార్పు చెందినాయి. యోబు యుద్ధం చేసి ఆ స్థలం నుంచి తెచ్చి ఒక కిరీటం దావీదు తల మీద పెట్టాడు. యోబు ఎబీసీయుల పట్టణాన్ని జయించి ఆ రాజు తల మీద ఉన్న కిరీటాన్ని తెచ్చి దావీదు తల మీద పెట్టాడు. ఆయన అది ఘనత. ఆయన జయము యోబుది. ఆజ్ఞ ఇచ్చింది దావీదు. ఆ కిరీటం దావీదుకు చెందింది.
తలంపు ఏంటంటే అక్షయ కిరీటం. ఆ కిరీటం పడిపోవచ్చు ఒకసారి, కానీ వాడబారని కిరీటం. విన్నారా? రండి ఒకసారి యాకోబు రాస్తాడు, న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు, మీరు వాడబారని కిరీటం పొందుతారని ప్రభు సెలవిచ్చాడు. నీతి కిరీటం పౌలు సెలవిచ్చాడు. సరే, కిరీటాలు పక్కన పెడదాం. భార్యకు భర్త కిరీటం. సామెతలు చూడండి ఒకసారి. ఎన్నో అధ్యాయం. యోగ్యురాలు తన పెనిమిటికి ఏమైందట? కిరీటం. ఎక్కడుందాడ కిరీటం? చదవనా? 19వ అధ్యాయం. సరే, ఇప్పుడు ఇక్కడ ఓ మాట చెప్తాడు. యోగ్యురాలు తన పెనిమిటికి ఏమై ఉన్నది? కిరీటమై ఉన్నది. కాబట్టి యోగ్యురాలుగా ప్రవర్తించే ప్రతి భార్య భర్తకు కిరీటం. ఒక కిరీటాన్ని ఎక్కడ పెడతారు అనేది ఒక ఆత్మీయమైన తలంపు. కిరీటం ఎక్కడ ఉంటుందని అంటే 12వ అధ్యాయం సామెతలు 4వ వచనం. సామెతలు 12:4 వచనం. యోగ్యురాలు తన పెనిమిటి కిరీటము, ఇంకా కొల్లు అన్నమాట. కిరీటం ఎక్కడ పెడతారండి? తల మీద పెడతారు. యోగ్యురాలు తన పెనిమిటి కిరీటం. అన్నాడు బోయాజ్ అన్నాడు, సర్వజనుల ఎదుట, అన్యుల ఎదుట, ఇతరుల ఎదుట, పనివారి ఎదుట, పొలములో పనిచేసే ప్రతి వ్యక్తి ఎదుట నీవు యోగ్యురాలవని నిర్ధారణ నుండి యెహోవా రెక్కల నీడ కిందికి వచ్చి, ఈనాడు నీ మునుపటి ప్రవర్తన కంటే సత్ప్రవర్తన చాలా గొప్పది. మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడున్న ప్రవర్తన చాలా గొప్పది. రక్షణ పొందకముందు ఒక తీరు ఉంటాం, రక్షణ పొందిన తర్వాత ఆత్మీయంగా ప్రభు మార్గంలో నడుస్తున్నప్పుడు యోగ్యురాలు తన పెనిమిటి కిరీటం. కిరీటం అంటే అర్థం ఏంటంటే ఘనత తెచ్చే వ్యక్తి. సంఘం కూడా ప్రభు కిరీటం. కిరీటదారుడై ప్రభువు పరలోక సింహాసనాసీనుడుగా తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నప్పుడు భార్య సిద్ధపడి పక్కన నిలబడి ఆ యొక్క దూతల ఎదుట నిలబడుతున్నప్పుడు రారాజుగా ప్రభు రాజాదిరాజుగా ఈ సంఘము కిరీటంలాగా ఆయన ఎదుట నిలుస్తుంటే అదే ఆయన ఘనత అనేది ముఖ్యాంశం. కాబట్టి చాలాసార్లు ప్రభు ఎక్కడైనా ఆయాసం కలిగించి నా ద్వారా నీ నామానికి మహిమ రావాలి, అవమానం వస్తే క్షమించు, కడుగు, నీ రక్తంతో నన్ను శుద్ధి చేయి, నేను కూడా పవిత్రంగా ఉండాలి తండ్రి. ప్రకటన గ్రంథం 19, ప్రకటన 19. ఆరు 7 వచనాలండి. విన్నాక ఏం జరిగింది? 8వ వచనం. ఇదండి ఎవరైనా సంఘం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది, తన భార్య సిద్ధపడుతుంది.
ఆమె ధరించుకోవడానికి నిర్మలమైన సన్న నార బట్టలు ఆమెకు వేయబడ్డాయి. అవి నీతి క్రియలు. తాను సిద్ధపడుతుంది, సార్వత్రికం సిద్ధపడుతుంది. అందుకే అందరూ కూర్చొని ఆ వాక్యం తర్వాత ఏం చెప్తాం భక్సింగ్ గారి తర్వాత వచ్చాం కదా అధికారంలోనికి, ఏంటి ఏ వాగ్దానం కోరుకుందామని ఒక గ్రూప్గా చేరి ప్రార్థన చేసి ఇదైతే బాగుంటుందని చెప్పి ప్రార్థన పూర్వకంగా బయటికి తెచ్చి కాన్ఫిడెన్స్ ప్రభు మీద నిలిపి దీన్ని ఎట్లా కొనసాగించాలి, సంఘాన్ని కాపాడాలి, ఎలా హౌ టు ఫైండ్ గాడ్స్ విల్ అనేది అందరం కూర్చుంటే అర్థమైందని చెప్పి కూర్చొని ఆయన చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి, దేవుడు ఎలా తోడై ఉంటాడు, ఎలా నడిపిస్తాడు, దీన్ని ఎలా కాపాడాలి, సంఘాన్ని సార్వత్రికాన్ని ఏ వాగ్దానం ఇవ్వాలి, క్యాలెండర్లో ఎలా వాక్యాలు పొదిగించాలి, సార్వత్రికానికి వర్తమానికులు ఎలా సిద్ధపరచాలి, సార్వత్రిక సంఘాన్ని కాపాడే విషయాల్లో ప్రభు తోడై ఉంటే తప్ప ఏం చేయలేం. మనకంటే ముందుగా భక్సింగ్ గారు వెళ్ళారు. ఆయన సంఘ సత్యాన్ని బయటికి తెచ్చాడు. దాన్ని కాపాడి భద్రపరచడానికి ఒక మోషన్ పోల్చుకొని తర్వాత జనాంగానికి ఎలా వాక్యం ఇవ్వాలి. రండి యెహోషువ. మొదటొచ్చిన తర్వాత ఏదైనా ఒక చరిత్ర తర్వాత ఉంటుందండి. ముందు ఏముందో తర్వాత విషయాలు రాస్తాడన్నమాట. తర్వాత అనే పదం ఎందుకు పెడతాడంటే ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఎలా జరగాలి, అప్పుడు ఇలా జరిగింది, ఇప్పుడు ఏం జరగాలి, ఎలా జరగాలి అనేది ఒక ప్రాముఖ్యమైన విషయం. ఆత్మీయ జీవితం కూడా అంతేనండి. రక్షణ పొందినాం, పాత సంవత్సరం అయిపోయింది, కొత్త సంవత్సరం ఎలా కొనసాగాలి, ఇది ఆత్మీయమైన తలం. పాత సంవత్సరం అయిపోయింది, కొత్త సంవత్సరం ఆరంభమైంది. దీని తర్వాత ఏం చేయాలి, ఆరంభం నుంచి మనం ఏం చేయాలి. యెషయా గ్రంథం 2 43 యెషయా గ్రంథం 43 19వ వచనం 18వ వచనం 18వ వచనం. అదే అనమాట. మునుపటి వాటిని వెనుకున్న పోయి మర్చిపోవాలి. ప్రభా ఏదైతే చేయలేకపోయామో ప్రభువా క్షమించి ముందున్న సమయం విశ్వాస జీవితం, విశ్వాసులు కూడా అంతే, ఒక కుటుంబం కూడా అంతే. ప్రభువా పాతది గతించిపోయింది, వెనుకున్న వాటిని మరిచి పౌలు అన్నాడు ముందున్న వాటి కొరకు ఎగిరపడతాను. పోయింది తిరిగి రాదు, పోయింది తిరిగి రాదు. ఆలోచన చేసిన అది సమయం వృధా అయింది. దాని గురించి చింతించి మానసికంగా కృంగిపోయి ఆలోచన చేసి రకరకాలుగా ఐబీపీ పెంచుకుంటే నష్టం. పోయింది తిరిగి రాదు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనకుడి. కానీ ఇదిగో నూతన క్రియ చేస్తున్నాను, ఆరంభించాలి. ముందున్న వాటి కొరకు ఎగిరపడతాను. నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గురి వద్దకే పరిగెత్తుతాను. నా గురి, నిరీక్షణ, నా టార్గెట్, అక్కడికి వెళ్తాను. నేను ప్రభువును ముందు పెట్టుకొని, ప్రభు పాదాలు పట్టుకొని, జరిగిన విషయాలు మర్చిపోయి ప్రభు మీద ఆధారపడి ఏం చేయాలి ప్రభువా చేసే జీవితం, ఎలా నూతన సంవత్సరం ముందు కొనసాగాలి. ఆత్మీయంగా బలపడి ప్రభు మీద ఆధారపడి ప్రభువును హృదయంలో ఆయన వాక్యాన్ని ఉంచుకొని ఆత్మీయంగా సంఘ సావాసంలో ఆత్మీయంగా అంటుకట్టబడి ఆయన అడుగుదాడులో నడిస్తే శక్తి ఉంటుంది. ఎబ్రేయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37, 38 వచనాలండి.
ఉమ్, 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 ఉమ్. చాలా కాలము కొంచెముగా ఉందట. వచ్చువాడు ఆలస్యం చేయడు. ప్రభు ఎప్పుడైనా రావచ్చు, అది వేరే విషయం. కానీ మన వయసు పైబడుతుంది, మన కాలం కూడా చాలా దాటిపోతుంది. రైల్లో పడవను దాటినట్టు నా దినములు దాటిపోతున్నాయి యోబు అన్నాడు. రైల్లో పడవను పడవ రైలును దాటినట్టు నా దినాలు నేతగానే నాడవలే గతించిపోతున్నాయి అన్నాడు యోబు. మన కొరకు సమయం ఎప్పుడు ఆగదట. కానీ ప్రభు ఆలస్యం చేయక వచ్చును. ఒక ఆయన అన్నాడు బోధనలో, తరతరాల నుంచి వాక్యం ప్రభు వస్తున్నాడని చెప్పాడు, ఇంకా రాలేదు కదా బ్రదరు. అందరూ అదే చెప్తారు, ప్రభు వస్తున్నాడు 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 అనేది, రాలేదు కదా అన్నాడు. కానీ ఈనాడు లేడు. ఆయన బ్యాంకులో జాబ్ చేస్తాడు, ఆంధ్ర గుంటూరు నుంచి వచ్చాడు, విశ్వాసి. ఎంతోమంది దైవ సేవకులు ప్రభు వస్తున్నాడు 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 అని చెప్తున్నారు, కానీ ఇంతవరకు రాలేదు. ఎందుకు అట్లా చెప్పేది అబద్ధం అని అన్నాడు. అది అబద్ధం కాదు, కానీ పోయేది మాత్రం నిజం. ప్రభు దగ్గరికి పోయేది నిజం. ఇది తప్పదు. ప్రభు వస్తాడు ఎప్పుడు, తన సొంత సమయం. పేతురుపత్రిక 3వ అధ్యాయం 1 పేతురు 3, సారీ 2వ పేతురు అనుకుంటాను. 8వ వచనం. పదవచ్చు ముగి సార్ ఇవి జరుగుతాయి అన్నాడు. చలికి చచ్చిన వాళ్ళు చాలామంది, మంటలు చెలరేగి కాలిపోయిన పట్టణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వార్తలు వెంటనే ఉన్నాయి, ఇవి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రభు ఆలస్యం చేయక వస్తాడు. నూతన సంవత్సరం మనకిచ్చే హెచ్చరిక ఏంటంటే, ప్రతి వ్యక్తి దగ్గర వాక్యం ఉండాలి. ఆ వాక్యాన్ని ధ్యానించాలి. వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఆ వాక్యం మీద ఆధారపడి చిన్న వాగ్దానాలు చేపట్టి ప్రభు యొక్క కార్యకలాపాల కొరకు, కుటుంబ క్షేమం కొరకు ఆయన అడుగుజాడలో ముందు కొనసాగితే ఆత్మీయమైన కాపుదల, భద్రత ఉంటుంది. ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తే ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రభు క్షమాపణ ఇస్తాడు, ప్రభు సాయం చేస్తాడు. అనుకున్న వాటిని మరవండి, ముందున్న వాటి కొరకు వేగిరపడదాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం.